హలో ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ వచ్చి వెజ్ రోల్స్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. తయారు చేసే విధానం చూద్దామా మరి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకున్నాక ఇంట్లో అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ టమాటా, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ లాంటి వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మిరియాల పొడి, టమాటో కెచప్, సోయా సాస్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు చపాతీలోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, సాల్ట్, ఆయిల్ వేసి పిండిని సాఫ్ట్గా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత చపాతీలు చేసుకొని పెనం పైన బటర్ లేదా గీతోని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేశాక సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ, క్యారెట్ తరుగు కూడా వేసి పించ్ ఆఫ్ చాట్ మసాలా, మిరియాల పొడి వేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న స్టఫ్ని పెట్టి రోల్ చేసుకోవడమేనండి. అంతే, టేస్టీ యమ్మీ వెజ్ రోల్ రెడీ.